పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, యేసు ప్రభువా, నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ప్రభా, ఏ యోగ్యత లేనివాడు, ఏ మంచి లేనివాడు, గత దినాన నేను సంతోషపెట్టలేని వాడు కూడా అయినప్పటికీ మమ్మల్ని కనికరించి నూతన దినాన్ని మాకు బహుమానంగా అనుగ్రహించినాడు. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తాను. కనీసం ఏ దినమైనా ప్రభా నిన్ను సంతోషపరిచి నీ చిత్తాన్ని మేము సంపూర్ణంగా నెరవేర్చగలిగినట్లు మీ కృపను మాకు దయచే కృతజ్ఞత కలిగి జీవించగలుగుటకు సహాయం చేయండి ఆయన. దయగల తండ్రి, మరి సమయంలో మా కొరకే సిద్ధపరిచిన లేఖన భాగాన్ని బట్టి పాటను బట్టి కూడా నీకు వందనములు నాయన. దయచేసి నీ ఆత్మతో నింపు, నన్ను పరిశుద్ధపరచండి. నా ప్రాణాత్మ దేహాన్ని మీ వశంలో తీసుకోండి. మీరు నాలో ఉండి మీ కార్యం సంపూర్ణంగా నెరవేర్చుకోండి. వింటున్న మా అందరి హృదయాలు కూడా మంచి నీరుగా మీరు సిద్ధపరచండి. మా తలంపులు అటు ఇటు చెదిరిపోని ఈ దినం హోల్ నైట్ ప్రేయర్ లాగా చేయుట కొరకు తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నో దినాలుగా పోస్ట్ పోన్ సిద్ధపరిచి సమకూర్చినారు. మీకు వందన. రాత్రంతా మేము మేల్కోగలట కావాల్సిన శక్తిని దయచేసి ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా, ఎంతో సునాయసంగా, ఎంతో సులువుగా మేము మేల్కోగలటకు ఒకరి ప్రార్థనలో ఒకరు ఏకీభవించడానికి భారం కలిగి మేము ప్రార్థన చేయుటకు, ప్రార్థన వినుటకు, అట్లా సంపూర్ణమైన నీ కార్యం నెరవేర్చుటకు సాధించి మా హృదయాలు మంచి నేలుగా స్థితపరచు. నీ వాక్యం నాటు మీరు ఇచ్చిన లేఖను భాగాన్ని మీరు వివరించి నా సొంత ఆలోచన, ప్రణాళిక, అనుభవం సమస్తం క్రీస్తునామంలో కొట్టివేయండి. భారం దయచేవా తండ్రి, ఆత్మ నడిపింపు దయచేవా. నా సొంత మాటలు తొలగించు, కనికరించమని బ్రతిమాలుకుంటూ నమ్మదగిన నీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను వేస్తున్న నామంలో ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి వర్డ్ కేవలం నీ నోటి నుంచి వచ్చినది మాత్రమే పలుకున్నట్లు కృప చూపించమని, అట్లు నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు కృప చూపించమని ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను ఎదురైన యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎస్కేలు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం చదవము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ యొక్క లేఖన భాగం గురించి మనము ఆలోచిస్తే, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తల ద్వారా దేవుడు ఈ యొక్క లేఖన భాగాన్ని రాయిస్తూ వచ్చినాడు. ఇలాగ నువ్వు ప్రవచించు అని యెహెజ్కేలు చెప్తా ఉంటే యెహెజ్కేలు ప్రవచిస్తూ వచ్చినాడు. ఎవరికి చెప్పమని చెప్తున్నాడు? ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ ఎముకలతో చెప్తా ఉన్నాడు. ఎండిపోయిన వాటితో, జీవం లేని వాటితో, చచ్చిన వాటితో, ఇంకెన్నడూ అవి జీవాన్ని పొందలేవు, బ్రతకలేవు. కానీ అలాంటి ఎముకలకు ప్రభు సెలవిస్తున్న సంగతి ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇది చాలా సంతోషకరమైన మాట. ఇది చాలా ఉజ్జీవాన్ని తీసుకొచ్చే మాట, గొప్ప నిరీక్షణను మనకు అనుగ్రహించే మాట. ఇది ఆనాడు మాత్రమే కాదు, నేడు కూడా దేవుడి మాట మన కొరకై, మన పట్ల ఆయన ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎందుకంటే మనం ఎముకలు లాంటి వారమే, జీవం లేని వారం ఉన్నాం. ఆయన మనల్ని జీవించినాడు గాని ఇది మనలో నుంచి జీవం ప్రవహిస్తుందా అని అంటూ విశ్వాసం ఉంచి వారి కడుపులోండి జీవనదులు ప్రవహిస్తున్నాయి మనలో నుండి. ప్రవహిస్తే ఎదుటి వారు బ్రతకాలి కదా, బ్రతుకుతున్నారా?
బ్రతకట్లేదంటే ఏమని అర్థం? మనలోనే జీవం లేదు. ఎముకలన్నీ ఎండిన పరిస్థితిలో మనం ఉన్నాం. కనుకనే ఇంట్లో వాళ్ళనే జీవింపజేసుకోలేకపోతున్నాం. బయట వాళ్ళని లాగున మనం జీవింపజేయగలం. నువ్వు నిజంగా ఎముకవని నువ్వు అర్థం చేసుకోగలిగితే, నువ్వు గ్రహించగలిగితే, ఆయన చెప్తున్న ఈ మాటను కూడా రిసీవ్ చేసుకోగలిగితే నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతుకుతా. ఈ మాటలు మేము బాగున్నాం, బ్రతికున్నాం అనుకున్న వాళ్ళతో చెప్పట్లేదు, ఎముకలతో చెప్ మేము చచ్చిన స్థితిలో ఉన్నాం, జీవం లేని వారంగా ఉన్నాం, ప్రభు కొరకు వెలగలేకపోతున్నాం, ప్రభు కొరకు జీవాన్ని ప్రవహింప చేయలేకపోతున్నాం అని ఎవరి స్థితి వారు ఎరిగిన వారుగా ఉంటారు కదా, అలాంటి వారి కొరకే చెప్తున్న మాటలు. ఈ ఎముకలతో ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఎముకలతో చెప్తా ఉన్నాడు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. ఎప్పుడు మనం ఎముక చచ్చిన వారమని గ్రహిస్తామో అప్పుడు మనం బ్రతకాలన్న ఆశ మనకు పడుతుంది. మన బతుకు మీద మనకు అసహ్యం పడుతుంది. ఇక్కడ చూడండి, ఎస్కేల్ గ్రంథం, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ. లోయ అంతా కూడా ఎముకలతో నిండి ఉందంట. ఆ ఎముకలు ఎవరైనా తీసుకుని వెళ్ళి అమూల్యమైనవిగా అనుకొని దాచిపెట్టగలరా? వాటితో ఏదైనా ఉపయోగకరమైన పని చేయగలరా? అసలు ఆడ ఎముకలు ఉన్నాయంటే అటు వైపు కూడా రాదు. చచ్చినవి, ప్రేతలుండే స్థలం, ఎవరు రారు కూడా, వాటిని దాచరు కూడా. నా పరిస్థితి కూడా జీవం కలిగి ఉండాల్సిన మనం, వెలగాల్సిన మనం వెలగకపోతున్న కారణాలు మనం ఎవరికి ఉపయోగకరంగా లేం. అంతేకాదు, ఎవరు కూడా మనల్ని పట్టించుకునే స్థితిలో కూడా మనం లేం. వాళ్ళకు ఉపయోగకరంగా లేవు, మన వైపు చూడడానికి కూడా అసహించుకునే స్థితిలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఇట్లా చేయలేదు అంటాడు కదా. మనుషుల్ని ఆయన యథార్థవంతులుగానే చేసినాడు. కానీ ఆదాము, అవలు వారు పాపం చేయడం వల్ల పాపం మనలోనికి ప్రవేశించింది. ఆ రీతిగా మనం కర్మ పాపములతో మోసుకొని తిరుగుతాం. అలాంటి వారమైన మనల్ని బ్రతికించడానికి కడపటి ఆదాముగా ఆయన తన కలిగిన సమస్తము విడిచి లోకానికి దిగి వచ్చినాడు. ఎందుకు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించుట కొరకై జీవాధిపతి ఆయన మరణాన్ని రుచి చూడడానికి దిగి వచ్చినాడు. మన ఆత్మ విమోచించబడట కొరకై ఆయన చేసిన క్రైదనం ఎంతో గొప్పది, ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది. కావున ఆయన తను అర్పించుకోవడం వల్ల, తన ప్రాణం పెట్టుట ద్వారా మనకు విడుదల కలగజేసినాడు. నేడు పరిశుద్ధులు, ఏ దెబ్బ తగలకుండానే పరిశుద్ధులం, ఏ దెబ్బ తగలకుండానే ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యేసు ప్రభు నామం పేరిట భూమి ఆకాశములను సృజించిన యెహోవా సన్నిధికి చేరగలుగుతున్నాం. ఆయన దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆయనను తండ్రి అని పిలుచుచున్నాం. ఆ సర్వశక్తుడు, సర్వాధికారి, సర్వోన్నతుని తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యత క్రీస్తు నామంలో మనకు దొరికింది. ఎక్కడి వారము, ఎక్కడి వరకు వెళ్ళిపోయినాం. ప్రభువట తనతో పాటు ఆయన సింహాసనం మందు కూర్చుండబెట్టాను. అసలు ఈ మన జ్ఞానానికి మించిందని అర్థం తీసుకో. ఆయనతో పాటు ఇప్పుడు సింహాసనం మందు కూర్చున్నామంట. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప త్యాగము చేస్తే ఇంత నీచులమైన మనం అంత ఉన్నతమైన స్థానానికి చేరడం. ఒకసారి ఆలోచించుకుంటే అయోగ్యులము కదా, అపాత్రులము కదా, ఈ మాత్రం అర్హత లేదు కదా, కానీ ఉచితముగా దయచేసి ఎవ్వరు ఇవ్వలేండి, కేవలం ఉచితంగా మనకు అనుగ్రహించినాడు. ఇంకా ఎంతో ధనము, అది మనకు కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయానికే గోచరం కానది, మన కొరకై దాచి వచ్చినాడు కదా. మరి చచ్చిన మనల్ని బ్రతికించినప్పుడు మనం ఎట్లా బ్రతకాలి లోకంలో? నిర్జీవ క్రియలను విడిచి, ఏది నిర్జీవ క్రియ, ఏది జీవము గల క్రియ?
అనేక సంగతులు బైబిల్గా చెప్పొచ్చు. ఒక్క సంగతి మనం చూస్తామా? కీర్తనలో 133 సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట ఎంత మేలు, ఎంత మనోహరము. 3వ వచనంలో చివర్లో ఏముంటదంట? అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎక్కడ ఉంటదంట? ఐక్యత కలిగి ఉన్న చోట, ప్రేమ కలిగి ఉన్న చోట ఏముంటదమ్మా? శాశ్వతమైన జీవము ఉంటది. జీవము ఉంటుంది. శాశ్వత జీవం అంటే అది జీవము కంటిన్యూషన్ ఉంటుంది. నీ ఇంటిలో ఉండాలా అలాంటి జీవం? నీలో ఉండాలా అలాంటి జీవం? నీ సంఘంలో ఉండాలా? నీ గ్రూప్ లో ఉండాలా? నీ బంధువుల్లో ఉండాలా? కావాలా అలాంటి జీవం? నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలో జీవం ఉంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్తాడు కదా, నువ్వు కొండలను పెకిలించగల విశ్వాసం నీకున్నా నీవు ప్రేమ లేని వాటి వ్యర్థుడవు, వ్యర్థుడవు, వేస్ట్. ఎన్ని సంగతులు నువ్వు కలిగి ఉన్నా ప్రేమ కలగకపోతే వేస్ట్. ఈ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు కదా? ప్రేమ దోషములన్నీ కప్పుతుంది, దీర్ఘశాంతమై సహిస్తుంది, అవమానమును తలంచదు. ఎప్పుడైతే నువ్వు ఈ లక్షణాలు కలిగి ఉంటావో అక్కడ జీవం ఉంటుంది. నీలో జీవము నిలిచి ఉంటుంది. నీ ప్రభువు నిలిచి ఉంటాడు. ఎఫెసీ 4:1 కూడా ఉంటుంది కదా, ఆత్మ కలిగించే ఆ ఐక్యతను కాపాడుటకై మీరు ప్రయాసపడమంటాడు. ఎఫెసీ 4:1 మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై. దేని గురించి శ్రద్ధమ్మా? దేని గురించి? ఇల్లు చక్క పెట్టుకుందామని శ్రద్ధ, పిల్లల్ని చక్క పెంచాలని శ్రద్ధ, వంటలు చక్కగా చేయాలని శ్రద్ధ. దేని గురించి శ్రద్ధ? చక్కగా రెడీ అవ్వాలని శ్రద్ధ, అందరిని ఆకర్షించాలని శ్రద్ధ, చక్కగా మాట్లాడాలని శ్రద్ధ. దేని గురించి శ్రద్ధ? చక్కటి ఉపదేశం చేయాలని శ్రద్ధ. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ వహించు. అక్కడ జీవం ఉంటుంది. చచ్చిన స్థితి ఉండకుండా ఉండాలంటే ఈ ప్రేమ, ఐక్యత, సమాధానం నిలిచి ఉండాలి. ప్రతి క్షణం కూడా పరీక్షించుకో. నేను బాగానే ఉన్నాను అనుకుంటే, నేను ఎముకను కాదు అని అనుకుంటే వాక్యం నీకు కాదేమో. నువ్వు నిజంగా ఎముక అని గుర్తించగలిగితేనే ఆయన నిన్ను బ్రతికించగలడు. నీ బలహీనతను నువ్వు ఎరగాలి. ఇక్కడ ఎఫెసీలో చూస్తే 3వ వచనం కంటిన్యూ చదువుదాం. మీరు ప్రేమతో ఒకరినొకరు సహిస్తున్నామా? మీ పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలుకి ఎందుకబ్బా ఇంత ప్రేమ? ఎందుకు? ఆయన బంధువా మనకి? మనకు తెలిసిన ఆయన? లేకపోతే ఏమనగా మనం ఏమన్నా ఆయనకి గిఫ్ట్లు ఇచ్చినామా? ఎందుకు? ఆయనకి ప్రేమ ఉంది మన మీద. ఎఫెసీ మీద ప్రేమ ఉంది. ఏమి బంధము అంటే ప్రేమ బంధము, క్రీస్తు బంధము, అంతే. అందుకే బతిమాలుతున్నాడు. తనకు తప్పించి ఏం లేదు. ఏదో ఆశించి ఏం లేదట. పౌలుకి ఏం ఆశ ఉంటుంది? పౌలుకి ఏం ఆశ ఉంటుంది ఆశించడానికి? ప్రేమ ఏం చేస్తుంది? ఇందాకే చూస్తా ఉంటే కదా 1 కొరింథీ 13వ అధ్యాయంలో అది 4వ వచనం. దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు.
అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. చూసారా, అపకారాన్ని మనసులో ఉంచుకోదట ప్రేమ. ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? తీసి అవతల పడేస్తుంది. అపకారం ఏంటి నా హృదయంలో? చల్, నేను ప్రేమని కదా, అట్లాంటివి ఉండకూడదు నాలో. పౌలేమంటాడు తెలుసా? వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపాడు, మరో వెనకడి. అంతేకాదు, ఈ ప్రేమ ఉప్పొంగదు, మచ్చరపడదు, డంబంగా ప్రవర్తించదు, నేనేంటి నా అనుకోది. ఎంతైనా సోదరుని కొరకే తగ్గిపోతుంది. మొదటి కొరింథీయులలో దాదాపు ఈ చివరి అధ్యాయాలన్నీ చూస్తే కూడా ప్రతి దాంట్లో ప్రేమ ఇమర్చబడింది కదా. మనం ఇంతకుముందు చూస్తా వచ్చినాం. భాషలు మాట్లాడే విషయంలో, వరాలు ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో, తర్వాత అన్నిట్లో కూడా ప్రేమనే ఉంది. 12వ వచనం చూడండి, మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో కృపావరాల గురించి మాట్లాడతాడు. మాట్లాడి మళ్ళీ అక్కడ అంత గురించి అవయవాలులాగా ఉన్నాం మనమందరం ఏకమై ఉండాలా, ఒక్కొక్క అవయము ఒక్కొక్క దాని కొరకు అన్నట్లుగా. కొందరేమో అద్భుతాలు చేస్తారు, కొందరు స్వస్థపరుస్తారు, కొందరు ఉపకారం చేస్తారు, కొందరు ప్రభుత్వం చేస్తారు, కొందరు నానా భాషలు మాట్లాడతారు. ఈ సంగతులన్నీ చెప్తా ఆ చివరి మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, 31. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇవన్నీ అనుకుంటున్నాను కదా, వీటన్నిటికంటే సర్వోత్తమమైన, సర్వములో ఉత్తమమైన మార్గం నేను మీకు చూపుచున్నాను అని చెప్పి 13వ అధ్యాయం చెప్తాడు. అంటే 12వ అధ్యాయం వరకు చెప్పిన సంగతులు వేరు, వీటన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది. అది ఏంది? 13వ అధ్యాయంలో ప్రేమ. నువ్వు ఎన్ని వరాలు, ఎన్ని సంగతులు కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే అంతే. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో జీవం అక్కడ ఉంటుంది. చూడండి, మనము ఎవరి గురించైనా వ్యతిరేకమైన, నేను అంటే నా అనుభవం కొద్ది కూడా చెప్తానే, దేవుడు నాతో మాట్లాడు. ఎవరి గురించైనా ద్వేషం నాలో ఉంటే, నేను బ్రదర్ విషయంలో కూడా చాలా సార్లు చెప్తాను, నేను మలచబడుతుందంత ఇక్కడే. ఎంత వ్యక్తి నా మీద, అంటే నాకు ఆయాసకరమైన సంగతులు తనలో ఉన్నా నేను వ్యతిరేకించవచ్చు, దూరం అయిపోవచ్చు, కోప్పడవచ్చు, అన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ నేను అలా చేయకూడదు అంటాడు దేవుడు. అంతే, నేను అలా చేయకూడదు. నీ అంతరంగంలో కూడా కోపం పెట్టుకోకూడదు. ప్రేమించాలి, క్షమించాలి. ప్రేమించాలంటే ఇతను కాదు కదా, శత్రువు ఇతనిలోంచి పని చేస్తున్నాడు కదా, ఇతన్ని విడిపించాలి కదా, కాబట్టి ఇతన్ని ప్రేమించాలి. నేను ప్రేమించగలిగితేనే నేను ఆత్మీయంగా ఎదగగలుగుతా. నేను ప్రేమించగలిగితేనే నా ప్రార్థన ఆయన వింటాడు, నాతో ఆయన మాట్లాడతాడు. నా అంతరంగం ఎక్కడ ఏ మూలన విరోధ భావన ఉన్నా ఆయన నాతో మాట్లాడడు. ఇంక ఇదే నాకు కొలమానం. ఇవన్నీ నేను గమనిస్తూ శత్రువుని నేను గుర్తించాలి కదా. ఈ ఉదయమే ఒక మాట చూస్తా వచ్చినాం, అది కూడా గమనిస్తాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ దయ్యం పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం అక్కడ చూస్తే ప్రభు అదే పనిగా గెరాసేనుల దేశంలో అతని కొరకే వచ్చినాడు. అంతకు ముందు చూస్తే ఆ గాలి తుఫాను ఎంతో, ఆ సముద్రంలో శ్రమ పడుతూనే ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యక్తి కోసమే వెళ్ళాడు. ఆ వ్యక్తి కూడా ఎట్లా ఉన్నాడు అనంటే అపవిత్ర ఆత్మలతో నింపబడిన వాడు. పరిగెత్తుకుంటూ వచ్చినాడు, ప్రభువుని చూడంగా నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పరట నీకు ఆనపెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేస్తే ప్రభు ఏమంటాడు? 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడుతున్నాడా? ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడా? ఎవరితో? అపవిత్ర ఆత్మతో. అపవిత్ర ఆత్మ వాడిని పట్టింది. ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది అపవిత్ర ఆత్మ.
మనం గుర్తించాల్సింది ఎదుటివారు బిడ్డ కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అపవిత్రాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ప్రభు గుర్తించినట్లు గుర్తించాలి. ఇక వాడు వాడు దాని వశంలో ఉన్నాడు గనుక ఇప్పుడు నేను గర్దించాల్సిందే వాడిని కాదు. గుర్తుపెట్టుకోండి. నీవు ద్వేషం పెట్టుకోవాల్సింది వారి మీద కాదు, అతని మీద కాదు, వాడి మీద కాదు, నీ బిడ్డ మీద కాదు, అపవిత్రాత్మ మీద. గర్దించాల్సింది దాన్ని. ఎరుగుదాం. అపవిత్రాత్మ ఏం చేస్తుంది తెలుసా? నీలో జీవము లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వెంతో ప్రేమిస్తున్నావు నీ బిడ్డని, ఎంతో ప్రేమిస్తున్నావు నీ భర్తని, కానీ వారిలో వాడు ప్రవేశించి నీకు కోపం పుట్టిస్తున్నాడు, నిన్ను అవమానపరుస్తున్నాడు, నిన్ను దూషిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నా నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ గాయపరుస్తున్నట్టు కనపడుతుంది. అపవిత్రాత్మ తను తానే గాయపరుచుకుంటాడు, ఆ వ్యక్తిని గాయపరుచుకుంటాడు, ఎదుటి వాళ్ళని గాయపరిచి. ఎవరైనా పోతారా అపవిత్రాత్మ ఉన్న వాని దగ్గరికి? ఎప్పుడు కొడతాడో తెలియదు, వాళ్ళు ఎప్పుడు చంపేస్తాడో మనకు తెలియదు, కాబట్టి దూరం దూరంగా ఉంటాం. అలాగే ఎదుటి వారిని కూడా గాయపరిచేటువంటి స్వభావం వారిలో ఉంటుంది. అలాగే నీ బిడ్డలో ఉందా? భర్తలో ఉందా? అత్తమామలో ఉందా? బంధువుల్లో ఉందా? తోడబుట్టిన వాళ్ళలో ఉందా? ఎందుకు ఉందో తెలుసా? నీకు ప్రేమించడం దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. ఎదుటి వాళ్ళు మన గిఫ్ట్లు ఇస్తే గిఫ్ట్లు ఇవ్వడం చాలా సర్వసాధారణం. అది మత్తయి సువార్తలో చూస్తాం కదా. అన్యులు కూడా చేస్తారు అట్లాగా. వాళ్ళు ప్రేమించిన వారిని ప్రేమిస్తారు. నీకు వాళ్ళకి ఏంటి తేడా? మన ప్రభుకి విగ్రహానికి ఏంటి తేడా? దుష్టుల్ని అవి శిక్షిస్తాయట, మన ప్రభు దుష్టుల్ని రక్షిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగు చేయుచున్నారు కదా. చూసారా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ఏంటి ఫలం? సుంకర్లు కూడా అలా చేస్తున్నారు. నీకు వారికి ఏంటి తేడా? నీ నీతి పరిశీల నీతి కంటే అధికము కాని ఎడలను పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరవని మీతో చెప్పుచున్నాను. 20వ వచనంలో ఉంది. కాబట్టి మనం గుర్తించాలా, వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నేను చూపాల్సింది మాత్రం ప్రేమనే. ఒకవేళ నేను ప్రేమ చూపితేనే నాలో జీవం ఉంటది, అది ఖచ్చితం. చూడండి, ఎందుకు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు? నీకు ప్రార్థన చేయాలని అనిపించట్లేదు. ఎక్కడో నువ్వు ఎవరితోనో విభేదమైన మనస్సు కలిగి ఉన్నావు. ఫస్ట్ దాన్ని తీసివేసుకో, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయినా మనం అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయంటే ప్రభు కృపను బట్టి నిన్ను ఈడ్చుకొస్తున్నాడు, లాక్కొస్తున్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఇదొక్కసారి. మనము వారి పట్ల వ్యతిరేకత ప్రవర్తిస్తున్నా ఇంకా మనము శిక్షించబడుకున్నామంటే ప్రభు కృప ఇంకా నేర్చుకుంటది. లోబడుతుంది. నా బిడ్డ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కనుకనే మనం ఇంకా నిలిచి ఉన్న వారము. ఒక చోట ఉంటది కదా మత్తయి సువార్తలో, ఆ పని అచ్చి ఉన్న వాళ్ళ గురించి చెప్తాడు 18వ అధ్యాయంలో. అప్పు ఉన్న వాళ్ళకు వాడు 50 రూపాయలు తన దగ్గర అప్పున్న వాడిని క్షమించలేకపోతాడు. కానీ తాను ఎంత క్షమించబడతాడో తెలుసా? దాదాపు 3,60,00,000 అనుకుంటా. అంత డబ్బు తన యజమాని తను క్షమిస్తే తాను తన కింద ఉన్న వాళ్ళకి 50 రూపాయలు క్షమించలేకపోతుంటే వాళ్ళని ఏమంటాం మనం? మనమైతే ఒకవేళ న్యాయం చేయాలంటే వాడిని జైల్లో వేసేయండి అంటాం కదా. ఎంత తిడతామో ఆ తిట్టేదేందో మనం తిట్టుకోవాలి. మనం ఎంతగా మన ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుతున్నాము, ఎంతగా వ్యతిరేకమైన స్వభావం కలిగిన వారు ఉన్నాము, ఎంత తిరుగుబాటు చేస్తున్నాము, ఎంత ఆశీర్వదించబడుతున్నా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాము. ఎంత ఇలాగ ఉండాలని ఎన్నిసార్లు చెప్పింటాము, ఎన్నిసార్లు కన్నీరు కార్చింటాము, సుఖము రాగానే ఎక్కడికో వెళ్ళిపోయింటాం, అసలు మర్చిపోయింటాం మనం. అట్లాంటి వాళ్ళని మనం క్షమిస్తూ ఆయన సహిస్తుంటే కొంచెం తప్పు చేయంగానే అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి, ఎప్పుడింతే ఈమె, ఎప్పుడింతే ఈయన, ఎప్పుడింతే వీడు అనుకుంటాం. క్షమించలేం.
న్యాయంగా ఉందా అది? దేవుడు ఏమని చేస్తాడు తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు మన పాపాలు క్షమించబడట్లేదు? ఎందుకు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు అంటే, మనం ఇతరులను క్షమించలేని కారణాన ఏమైపోతుందో తెలుసా? ఇది చదువుదామా? మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఈ వ్యక్తి కూడా ఇట్లా 3 కోట్లు క్షమించబడిన తర్వాత తాను రూ. 50 క్షమించని కారణాన వాళ్ళ యజమాని ఏం చేస్తాడంటే మళ్ళా వానిని పిలిపిస్తాడు. అర్థమవుతుందా మనకు? మనము ఇతరులను క్షమించకపోతే మన యజమాని కూడా ఏం చేస్తాడు? మనల్ని కూడా పిలిపిస్తాడు, సన్మానించడానికి కాదు. చూద్దామా 32. అప్పుడు వాని యజమాడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించు. చూసారా ఎంత పెద్ద శిక్ష? అంతకు ముందు క్షమించబడిన 3 కోట్లు ఇప్పుడు ఏమైపోయింది? అతని మీద పడిపోయింది. మళ్ళీ అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరిచే వాళ్ళకి అప్పగించేస్తున్నాడు. అంతకుముందు అచ్చి ఉన్నది చెల్లించే వరకు అతన్ని చెరసాల్లో వేయమంటాడు. ఇప్పుడేంలే, బాధపరిచే వారికి అప్పగిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇతరులను క్షమించని కారణం. ఇది ఎందుకు చెప్పినాడు తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడినాయి. మనము కూడా అంతే. వారిని క్షమించకపోతే ఏం చేస్తా తెలుసా? నువ్వు చేసిన సంగతులన్నీ కూడా మళ్ళీ వస్తాయి నీ మీదకి. మళ్ళీ వాటి గురించిన ప్రాయశ్చిత్తము జరుగు పర్యంతం నీకు క్షమాపణ ఉండదు. బాధించబడే వారికి నువ్వు అప్పగించబడతావు. బాధించబడే వారికి ఎవరు బాధించేవాడు? సాతాను, దురాత్మ. పౌలు దగ్గరికి ఎట్లొచ్చింది తెలుసా దురాత్మ? యెహోవా యొద్ద నుండి వచ్చింది. ఆయన దగ్గర అన్ని సంగతులు ఉన్నాయి. బాధించే వారికి మనల్ని అప్పగించేవాడు. ఎవరు ఎందుకు ఇట్లా బాధించబడుతున్నా? ఎందుకు సాతాను చేతికి చిక్కునా నేను? ఎందుకు తెలుసా? క్షమించాల్సిన చోట నువ్వు క్షమించలేని కారణాన ఇవన్నీ నేను చుట్టుకున్నాయి. మనం ఎందుకు చిన్నది అనుకుంటున్నాం కదా? ఓయమ్మ, ఎంత సంగతి ఇచ్చింది మనకి ఇప్పుడు ఇది. అందుకే ముఖ్యంగా చెప్తున్నాం, దీన్ని కాపాడుకో. ప్రేమ యందు నిలిచి ఉండు. ప్రేమ స్వరూపే ఆయన. ఎక్కడ ఎవరి గురించిన ద్వేషం ఎంత కూడా ఉండద్దు. ధైర్యంగా ఉంటావు, సింహంలాగా ఉంటావు. ఇప్పుడు సాతాను నీ గురించి నేరం మోపలేడు వాడు తండ్రి దగ్గర. పలానా నువ్వేందయ్యా భలే ప్రేమిస్తాను, ఆమె చూడు ఎవరిని క్షమించకుండా ఉంది అంటాడు. ఏం చేస్తాడు ఆయన? వాడికి తావు ఇయ్యద్దు. మన ప్రభు చెప్పిన మార్గం మనం వెళ్ళిపోవాలి. జీవము నీలో కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు అది స్టాండర్డ్ గా పెట్టుకుంటే శాశ్వత జీవం నీలో. మనలో ఏముండకూడదు? దేని గురించి, ఎవరి గురించి ద్వేషం ఉండకూడదు. మన ప్రార్థన ప్రభు దగ్గరికి అసలు వెళ్ళిందా లేదా ముందది చూసుకో. ఇందాక చెప్తా వచ్చినాను కదా, ప్రేమ లేకపోతే నీలో జీవం ఉండదు. జీవం లేకపోతే చచ్చిన వారమే. మన ప్రార్థన ఎట్లా పోతుంది దేవుని దగ్గరికి? మొదటగా మనలో జీవము, ప్రేమ ఉండాలా. ఇతరులు క్షమించే మనసు ఉందా లేదో చూసుకొని అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకి నెమ్మది ఉంటుంది. అప్పుడు ప్రభు కూడా తన స్వరాన్ని మనకు వినబడి చేస్తాడు. నిర్జీవ క్రియలంటే ప్రేమకు ఆపోజిట్ గా అన్ని తీసుకోవాలమ్మా. ద్వేషము, కోపము, అసూయ, ఇంకా ఎదుటి వారిని నష్టపరిచేది అన్ని, సహోదర ప్రేమ లేనిది అన్ని కూడా నిర్జీవ క్రియలు. వారిది ఏదో తీసుకోవాలా, వారితో పోటీ, నాకంటే గొప్ప, నేనైతే గొప్ప, ఇంకా ఎదుటి వాళ్ళని తక్కువ చేసే సంగతులన్నీ కూడా అవన్నీ నిర్జీవ క్రియ. చచ్చిన నపవాసన కొట్టేటువంటి స్వభావం, ఎముకలు, ఎండిన ఎముకలు లాంటివి. అలాంటి మనలో తీసివేసుకోవాలి. ప్రేమని మనలో నింపుకోవాలి. అలాగైతే మనము బ్రతుకుతాం.
అంతేకాదమ్మా, మనల్ని బ్రతికించి దేవుడు ఎండిన పరిస్థితిలో ఉన్న మన బ్రతుకుని ఎలా చేస్తాడంటే 10వ వచనం, ఎహెజ్కేలు 37:10. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహా సైన్యమై నిలిచెను. ఎట్లాంటి సైన్యం ఇది? లెక్కింప శక్యము కాదు అంటే లెక్క పెట్టడానికి చేతగాదిగా, శక్యమేగా. అంటే ఎంత గొప్ప సైన్యం అంటారు. ప్రకటన గ్రంథంలో కోట్ల అని చెప్తారు సాతాను సైన్యం గురించి. కోట్లు లెక్కించగలిగినారు. ఇక్కడ లెక్కించ లేనంత సైన్యం అంటే ఇంకా దానికంటే ఎక్కువ అన్నమాట. లెక్క పెట్టలేమిగా, కోట్లే. అంత సైన్యమై నిలిచిందంట. ఏది? ఎండిన ఎముకలు. దేవుడు ఈ దినం అంటున్నాడు, ఆ ఎముకల్ని ఈ మహాసైన్యంగా నేను చెయ్యగలవాడను, నేను బ్రతికిస్తాను, జీవమును ఆ ఎముకల్లోనికి నేను పంపుతాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? మన జీవితంలో అయితే మనము బ్రతకాలంటే ప్రేమ కలిగి ఉండాలా. మన కుటుంబం బ్రతకాలా, అది సైన్యంగా నిలబడాలంటే కుటుంబంలో కూడా ప్రేమ చేత కట్టబడాలా. అంతేకాదు, సార్వత్రిక సంఘము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఎండిన స్థితి ఉంది. ఒకప్పుడు బాక్సింగ్ అంకుల్ ఉన్న దినాల్లో ఉన్నట్లు ఇప్పుడు జీవం ఉందా? వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుండే, ఇప్పుడు కలుగుతుందా? అట్లా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? అట్లా ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? అట్లా పాటలు కట్టే వాళ్ళు ఉన్నారా? పరిచర్యం మరణం వచ్చినా పర్వాలేదు చేస్తాననే వాళ్ళు ఉన్నారా? ఐక విచారాలు, ఇళ్ల సంగతులు, స్వార్థపూరితమైన జీవితం పక్కన పెట్టి ప్రభు కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారా? జీవముందా? ప్రేమ ఉందా? ఎముకలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను, మహాసైన్యంగా నేను చేయగలను. మనము ఎండిన ఎముకలుగా ఉన్నాం గనుకే మనకు ఆపోజిట్ గా శత్రువు లేస్తున్నాడు భారతదేశంలో. మనము లెక్కింపు శక్యము గాని మహాసైన్యంగా ఉంటే వాడు లేస్తాడా? వాడు మనల్ని చూసి పారిపోతాడు. ఎక్కడుంది జీవము? ఒకప్పుడు సహోదర ప్రేమ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళం. నిన్న అరుణ్ అన్న చెప్తా ఉండే సాక్ష్యం. అన్న చనిపోతాడు అని అనుకున్నారంట. చిన్నగా ఉన్నప్పుడు మోషన్స్, వామిటింగ్స్ అట్లా అయిపోతే అక్కడ పడుకోబెట్టేసి వచ్చినారంట. వచ్చి వాళ్ళ నాన్నగారు అట్లే వాక్యం చెప్తా ఉన్నారంట దేవుని మందిరం. వాళ్ళకి హోప్స్ కోల్పోయినారు, బాబు బతుకుతాడు, ఇంకెన్ని చేసినా కూడా తగ్గట్లేదు. అంటే చూడండి ఎంత కష్టం అక్కడ. బిడ్డ చావు బతుకుల మీద ఉంటే కూడా పక్కన పెట్టేసి వచ్చి దేవుని పరిచయం చేయగలరా? ఇప్పుడు చేస్తారు అట్లాగా? దేవునికి అట్లా లోపడగలరా? దేవుడిని నమ్ముకోగలరా అట్లాగా? అలాగా వచ్చి దేవుని పరిచయం చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడంట, మళ్ళీ పరిచయం నడిపిస్తున్నాడంట. మరి మధ్యలో ఉన్నాడా చనిపోయినాడా అని అడుగుతున్నారు అక్కడ. అట్లా అలాగెళ్ళి బాబుని చూసి బాత్రూమ్స్కి వెళ్ళి అట్లా వెళ్ళి వచ్చిన వాళ్ళని బతికున్నాడా చనిపోయినాడా అని అడుగుతున్నారంట. ఎవరు? నాన్నగారు. అర్థమైందా? అలాగా దేవుని పని చేయగలవా? అలాంటి పరిస్థితిలో అన్నను వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించినారట. చనిపోవద్దు. అంతకుముందు ఒక అబ్బాయి చనిపోయినాడంట. అన్న కంటే ముందు ఒక అబ్బాయి పుట్టి, తర్వాత అన్న అలాగ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అలాగ జరిగితే అప్పుడు దేవునికి ప్రతిష్ఠించారంట. ఇప్పుడు చెప్పండి, అలాగా దేవునికి లోబడే వాళ్ళు ఉన్నారా? అంకులు ఎంతో లోబడే సేవకులు మీటింగ్కి వెళ్తే కంపల్సరీ మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే అంట. ఎందుకంటే అక్కడ చలి ప్రాంతం, అక్కడికి అది అరకు ఆ ప్రాంతంలో జరిగేదట సేవకుల మీటింగ్. అయినా కంపల్సరీ వెళ్ళేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి వచ్చినంటే ఖచ్చితంగా అంకుల్కి ఆయాసం వచ్చేదంట, హాస్పిటల్లో జాయిన్. ఆ పోరాటం ఉంది తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. మనమైతే వెళ్తామా?
అలాంటి ప్రేమ ఉందా సోదర ప్రేమ? అలాగా దేవుని పని చేయగల వాళ్ళు మీరు ఉన్నారా? దేవుడు అంటున్నాడు, అలా మహాసైన్యం నేను చేయగలను అంటున్నాడు. ఇది నేను ఒట్టిగా చెప్పట్లేదు. నిజంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం కొద్ది ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనలో నాకు చూపించిన వాక్యం ఇదే. ఒకటే చదువు అని ప్రేరేపణ వస్తా ఉంటే ప్రార్థనలో సరే తీద్దామని బైబిల్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ చేసినాను, ఇదే అధ్యాయం నా కళ్ళ ముందుకు వచ్చి, ఎంత నమ్మదగిన దేవుడు, ఇది నువ్వే మాట్లాడుతున్నావు అని ఖచ్చితంగా నాకు ఎంత చక్కగా రుజువుపరిచినావు అని దేవుని స్తుతించి. ఈ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట 5వ వచనం చివరిలో, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రార్థనకు వచ్చిన జవాబుగా ఇది దేవుడు నాతో మాట్లాడుతా వచ్చు. ఎండిన ఎముకలతో ఇప్పుడు ప్రస్తుతము ఎండినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సంఘముతో దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మ నేను పంపుతాను అంటున్నాడు. వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను, జ్ఞాపకం వస్తుంది. ఒకసారి సుదర్శనం అంకులు సువార్త చేస్తా ఉన్నారంట. సువార్త చేస్తా ఉంటే వేరే చోట వాళ్ళ కుటుంబం ఉన్న పిల్లలు ఉండేది వేరే చోట. అప్పుడు వాళ్ళ కూతురు కనుకుంటా బాగలేకుండా అయిపోయింది. సువార్తలో ఉంచిన అంకులు రావాలి ఖచ్చితంగా, బిడ్డ చావు బతుకుల్లో ఉంది. అలాంటప్పుడు ఆ గ్యాప్ వస్తే నైట్ వచ్చి పాపను చూస్తే మళ్ళీ అలాగే ఉంటే కూడా అక్కడ మరి అడ్మిట్ చేస్తే మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ పరిచర్యకి వెళ్ళిపోయినాడు. సువార్తకి వేరే ఊరు. అంకులు మెయిన్ కదా, పక్కకి వెళ్తే ఏమైతుందో తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళందరూ బలహీనపడతారు. వాళ్ళందరూ బలహీనపడితే సువార్త సాగదు. సువార్త సాగకపోతే ఎన్ని ఆత్మలు రక్షణలోనికి రాకుండా ఆగుతాయో, ఎంతమంది జీవించబడకుండా నిత్య నరకానికి వెళ్తారు. ఈ ప్రేమ అనేది ఏం చేసిందంటే, తన బిడ్డ అట్లా ఉన్నా కూడా జస్ట్ చూసి మళ్ళీ అదే నైట్ బయలుదేరి రిటర్న్ అయ్యేటట్లు చేసింది. కానీ దేవుడు నమ్మదగిన వాడు, తన బిడ్డకు అన్యాయం చేసేవాడు కాదు. ఆ బిడ్డను అలాంటి చావు బ్రతుకులో ఉన్నా కూడా బ్రతికిచ్చినాడు, తన పరిచర్య కొనసాగింపజేసినాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? ఇట్లాంటి గడ్డు సమస్యలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, అంతేకాదు మన ప్రేమను పరీక్షించడానికి కూడా. ఏదో అబ్బా దేవుడు చెప్పినాడు చేయకపోతే మళ్ళీ నా బిడ్డ చచ్చిపోతుందేమో, అది కాదు. అయ్యో నేను లేకపోతే పరిచర్య ఆగుతుందే, నేను లేకపోతే ఎంతో మంది రక్షించబడాల్సిందే రక్షించబడరే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు రక్షించబడాలి అన్న ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి. దాని కొరకు సంగతులు ఏవైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. అలాంటి వారు నేడు లేరు, అలాంటి ప్రేమ లేదు, జీవము లేదు. దాని కొరకే మనం ప్రార్థన చేస్తాం. అలాగ మనం చేయగలిగితే ఈ గొప్ప సైన్యం సెక్కింపుగాని సైన్యం ఏర్పడుతుంది. ఎముకలు దండిగా ఉన్నాయి కదా, లోయ నిండెంతగా ఉన్నాయి, వాటిలో జీవం వస్తే అలాంటి సెక్కిం గాని సైన్యం ఏర్పడుతుంది. ఎముకలని తీసేద్దామని కూర్చుంటే ఒక్క వ్యక్తి కూడా నిలబడ్డు. కనుక ఎముకల్లాంటి మా బ్రతుకుల్ని బాగు చేసి మహాసైన్యంగా నిలబెట్టయ్యా. భారతదేశంలో ఏదేదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు తెలియక వారందరూ కూడా రక్షించబడాలి. ఈ మధ్య కాలంలో ప్రార్థన చేస్తా ఉంటే ఆ వరదలు చూస్తా ఉంటే, వరదలకి ఆ సునామీలకు ఆ యొక్క టర్నడోలకి ఏమి ఆగట్లే. జీపులు మొత్తం కొట్టుకోబోతున్నాయి, మనుషులు ఆగట్లే. అది సుడిగాలి కదా, ఇట్లా వస్తుంటే లేచిపోతున్నారు, మనుషులు లేచిపోతున్నారు, వెహికల్స్ లేచిపోతున్నాయి, పశువులు అన్ని కొట్టుకుంటుపోతున్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు. యెహోషువకు చెప్తాడు కదా, నీ ఎదుట ఎవడు నిలవలేడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఇలాంటి వరదగా ఉండాలి, ఇలాంటి టర్నడోలాగా ఉండాలి, ఇలాంటి సునామీ లాగా మనం ఉండాలి. మన ఎదుట
ఏది ఎవరు నిలవకూడదు. సాతాను సంబంధించిన సంగతిలో ఇది నాకు గెలవలేనిది నేను అనేది ఉండకూడదు. కీర్తన 19లో ఉంది కదా, అతని వేడికి మరుగైనది ఏది లేదట. సూర్యుని వేడికి మరుగుగా ఉండాల్సినది ఏది లేదు. అట్లా మనం ఉండాలి, మన వేడి ఉండాలి, మన ఆత్మీయ జీవితం ఉండాలి, అందరిని వెలిగించేదిగా ఉండాలి, జీవింపజేసేదిగా ఉండాలి, అందరిలో వెట్ట పుట్టించేదిగా ఉండాలి. అలాగున మనము ఉండాలి, మన ప్రియులు కూడా అలా మహాసైన్యం కావాలి. అలాంటప్పుడు ఈ చీకటి చాలా సునాయాసంగా తీసివేయచ్చు, గొప్ప వెలుగుగా మనం మార్చచ్చు. కాబట్టి ఆ రీతిగా మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు కనుక ఈ వాగ్దానం చేతపట్టి విశ్వాసంతో మనం కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ప్రేమంతో పట్టుదల వందనాలు స్తోత్రం ప్రభువా. రాత్రి కాలం రాష్ట్రాలు నిలబెట్టుకుని నా కోసం ఇచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి నేను స్తోత్రిస్తున్నాను. తీసుకెళ్ళి 37:5 ద్వారా నాయన మీరు బ్రతికినట్లు నేను మీలో జీవాత్మను రక్షించుచున్నానని ప్రభా. నిజంగానే నాయన ఎవరికి నేను ఉపయోగకరం లేనిదని, అలాంటి నన్ను నా పాపం నుంచి నాయన భరించలేను కొన్ని నన్ను కూడా ప్రభా ఇది జ్ఞాపకం చేసుకుని నాలో జీవాత్మ ఉందన్న అందుని బట్టి నీకు వందనాలు తెలియదు. ఆయన కనికరించి కృప చూపించిన దేవుడితో ప్రభు మీరు నన్ను పొందినారు ప్రభా. మరి సహోదరుల ఐక్యత కలిగించి ఎంత మేలు ఎంత మనస్సు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ఐక్యత కలిగి నాయన ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండాలని ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. నిజంగా నా హృదయంలో తండ్రి నాయన, ఎందుకంటే మీరు నన్ను క్షమించారు కనుక నేను కూడా ఇతరుని క్షమించాలని, క్షమించి ప్రార్థన చేయాలని ప్రభా ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు నాయన. మార్పు సువార్త 5వ అధ్యాయంగా తండ్రి అపవిత్ర ఆత్మను పట్టిన వారిని నాయన ఆ మనిషిని చూడకోకుండా తండ్రి వాళ్ళలో ఉన్న అపవిత్ర ఆత్మను ప్రభావ మీరు చూసారు. అలా చూసే మనసు నాకు కూడా తెచ్చేయమని అడుగుతున్నాను ప్రభావ. కనికరించండి, కృప చూపించండి నాయన. మరి నాయన మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి నేను చూపిస్తున్నాను. ప్రేమ కలిగి ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందని నాయన అట్టి ప్రేమ కలిగి నేను కూడా ప్రభు సాగిపోవటానికి సహాయం దయచేయండి. నాలో కూడా ప్రభు జీవాత్మ కలిగింది. ఎందుకంటే నాయన మీ ఆత్మ లేనిదానని ఒప్పుకుంటున్నాను తండ్రి. క్షమించి ప్రభు నన్ను కూడా నా ప్రార్థన ఆలకించుకుని అడుగుతున్నాను. దేవా మీకు సహాయం దయచేయండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నీవైతే చూస్తున్నాను తండ్రి. నిజంగానే తండ్రి నాయన మేము వెళ్తున్న ప్రతి పరిస్థితిలో ప్రభా మీరు ఎదిగిన దేవుడు నాయన. నాకేం కావాలో ప్రభా రాత్రికాల సమయంలో ప్రభు మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు. అలా నేను కూడా ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ మీ ప్రేమ కలిగి నాయన మీ మీద ప్రభు ఆధారపడుతూ ముందుకు సాగిపోవటానికి కూడా సహాయం చేసి నేను కూడా ఒక ఎముకని అంటారు. ఆ ఎముకగా ప్రభు నేను ఎలా పని చేయాలో నాయన. మరి నా గ్రూప్ కోసం అయితే అడిగాను. ఆల్మట్టి ప్రేయర్ గ్రూప్ లో ప్రభు నన్ను ఎందుకు ఉంచారో నాకు తెలియదు ఏంటండి. మరి నాయన పిలిచిన ఈ పిలుపుని బట్టి మీకు ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి నేను స్థుతిస్తూ నా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థించి మీతో వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మనకి ఏమించి ఈ లేఖన భాగాన్ని బట్టి ఉన్నాను చెల్లిస్తున్నాను. కీలకన్నా 37:5 మరి నాయన ఎందు ఎముకలో నువ్వు జీవాత్మను ఇస్తానని బ్రతికిస్తానని చెప్పి నాయన ఆ ఎముక ద్వారా అనేకమైన సమూహాన్ని సిద్ధపరుస్తానని ఇచ్చిన మీ మాటలు తలంపు కొరకు స్తోత్రాలు. నాయన పాపం చేత అపరాధం చేత చచ్చిన నన్ను బ్రతికించడానికి జీవం గల మీరు ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని జీవాన్ని ఆ శిలువ మీద దారబోసి మీ రక్తంతో నన్ను కొని విమోచించి ఎవరు విమోచించలేని స్థితిలో ఎవరు రక్షించలేని స్థితిలో నా ప్రాణం ఉన్నప్పుడు
నాయన నీవే నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొని నీ బిడ్డగా చేసుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను. అటువంటి నన్ను బ్రతికించిన నన్ను నాయన మరలా నేను ఎండిపోతూ వచ్చానని తిరిగి ప్రభువా నన్ను బ్రతికిస్తానని ఎండిన స్థితిలో ఉన్న నా మీద నీ జీవాత్మను కుమ్మరిస్తానని ఇచ్చిన మీ వాగ్దానం కొరకు వందనాలు నాయన. మీరు చెప్పినట్లుగా మీరు మాట్లాడినట్లుగా నాయన నశించిన ఆత్మల మీద భారం గాని ప్రేమ గాని క్షమ గాని లేని దానిగా ఉన్నాను. ప్రార్థన లేని దానిగా ఉన్నాను. ఎంతో ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎండిన స్థితి నుంచి నీ జీవం నాలో ప్రవహింపచేసి నన్ను బ్రతికించి నీ కొరకు నీ పని కొరకు నాయన నీ ప్రేమను మరొక కలిగి నీ క్షమాగుణం కలిగి జీవించడానికి సహాయం చేయి. అంతేకాదు కుటుంబ పరిస్థితులు చక్కబరచబడలేని పరిస్థితుల్లో నేను ఉంటుండగా కారణం గ్రహించుకొని శత్రువు వైపు మరి మనుషుల వైపు చూడక శత్రువుని జయించే శక్తిని కలిగి మరి ప్రార్థించడానికి ప్రవర్తించడానికి నాకు కూడా నేర్పించుకొని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన మీరు ఆలకించుకోవడానికి కారణం నీ ప్రేమ లేదు, నీ క్షమాగుణం నాలో లేదు, ప్రార్థన జీవితం నాలో లేదు. ప్రభావ ఇంకా ఎన్నో లోపాలు నేను కలిగి ఉన్నాను. ఆత్మీయమైన క్రమశిక్షణ నాలో లేదు. నీ స్వరం వినలేకపోతున్నాను. నీకు సమీపంగా రాలేకపోతున్నాను. ఈ పరిస్థితులన్నిటిని బట్టి నేను ఎండిపోయినానని నాతో మాట్లాడావు ప్రభావ. అయితే ఎవరు బ్రతికిస్తారు, నా మీద ఎవరు జాలి పడతారు మీరు తప్ప. నా ఎందుకు కృప చూపి తిరిగి నీ జీవాత్మ నాలో పోషించి నన్ను తిరిగి కట్టమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. శ్రేష్టమైన మాటలు కొరకు వందనాలు, తలంపుల కొరకు వందనాలు ప్రభావ. అయ్యా నాయన నెహమ్యా వల్లే ఎజ్రా వల్లే నశించుకున్న ఆత్మల కొరకు ప్రభావ ఆయన విలిపించి మరి ప్రభావ ఆ జీవం గల ఎముకవలే అనేక ఆత్మలు సంపాదించి ఎముకవలే నన్ను కూడా సిద్ధపరచమని ప్రార్థించుకుంటున్నాను. దయల ప్రభావ సాక్షిగా నీకు భయంకరంగా జయించే కుటుంబంగా వచ్చి నిన్ను అడిగి పొందుకునే ప్రార్థన నేను కూడా చేయడానికి నాలో లోపాలన్నీ తీసి నీ అగ్నితో కాల్చివేసి నన్ను పవిత్రపరిచి ప్రభావ ఆ జీవితాన్ని అంగీకరించండి. నువ్వు మాట్లాడకుండా ఉండడానికి ప్రభావ నాయన నువ్వు నన్ను పరిస్థితులను సరిచేయకుండా ఉండడానికి కారణమైన నా లోపాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్రభావ చూపించి మాట్లాడి ఇప్పుడైతే మాట్లాడుతూ వస్తున్నారు. నేను మాతో నీ జీవం కలిగి నీ కొరకు జీవించాను. మీరు అలా క్షమించేవు నన్ను అలాగే ఇతరులను క్షమించేదానిలాగా నువ్వు నన్ను అలా ప్రేమించావు. ఆ ప్రేమను కలిగి నీ కొరకు పనిచేసేదాన్ని ఉండాలని మీరు కోరుతున్నారు. ఈ విషయాలు నేను తప్పిపోయినని నేను ఒప్పుకుంటున్నాను. తిరిగి నన్ను క్షమించి సమకూర్చండి. రాత్రికాల సమయంలో ఇంతవరకు నువ్వు ఇచ్చిన మెలకు కొరకు వందనాలు. ఇప్పుడు ప్రార్థనా సమయం మిక్కిలి గంభీరమైన సమయంలోకి వచ్చాను. శత్రువు నన్ను ఆవరించకుండా మొత్తం నాలోనికి తేకుండా నాకు సహాయం చేయి. ఎలా ప్రార్థించాలో ఏ విషయాలు ప్రార్థించాలో కూడా నాకు సహాయం చేయి. ఇది అవసరాలను బట్టి వందనాలు. ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు అనుగ్రహించిన అత్యధికమైన విజయం కొరకు వందనాలు. ఎల్లప్పుడూ ప్రభావ తాను కాలకని శీఘ్రంగా చితకదొక్కించి ముందుకే నడిపిస్తూ రమ్మని ఈ పరిచయం ఇంకా అగ్ని జ్వాలల వల్ల ప్రవహించడానికి అనేక ప్రాంతాలకి మీరే బలమైన సాధనంగా వాడుకోమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ అయ్యా మా ముందున్న సమయం దీనికరంగా చేయమని ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించండి. నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మధ్యరాత్రిలో కొంచెం మాకు తోడుగా ఉండండి. బలమైన ప్రార్థన, శక్తిగల ప్రార్థన, మీ సన్నిధిని చేరే ప్రార్థన మెలకువతో చేయడానికి, అన్ని ప్రార్థనలకు ఏకీభవించడానికి, చివరి ప్రార్థన వరకు మెలకుగా ఉండడానికి మాకు అందరికీ సహాయం చేయి. అవిధేయురాల్ని, బలహీనరాలు, చేతకాని అసమర్థురాలను మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని చడిగి పవిత్రపరిచి నీ ఆత్మను కుమ్మరించమని యేసు ప్రభు నామంలో, శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.